about Ramayana. రాముని తండ్రి పేరేంటి? దశరథుడు. రాముని రాజ్యం ఏంటి? రాముని రాజ్యం ఏంటి? అయోధ్య. దశరథుడికి సంతానం కలగకపోతే పుత్రకామిష్టి యాగం చేయమని ఋషి చెప్తారు కదా, ఆ ఋషి పేరేంటి? వశిష్ఠ మహర్షి. దశరథుడికి ఎంతమంది భార్యలు? 3. వాళ్ళ నేమ్స్ తెలుసా? కౌసల్య, సుమిత్ర, కైకేయి. సో పుత్రకామిష్టి యాగం చేసిన తర్వాత దశరథుడు వాళ్ళ వైఫ్కి పాయసం పెడతాడుగా, ప్రేమతో కొంత ఏ భార్యకి ఎక్కువ వడ్డిస్తాడు? సుమిత్ర. సో పాయసం తిన్న తర్వాత ఎవరెవరు జన్మించారు? కౌసల్యకి రాముడు జన్మిస్తాడు, సుమిత్రకి లక్ష్మణుడు ఇంకా శత్రుఘ్నుడు జన్మిస్తాడు, అండ్ కైకేయికి భరతుడు జన్మిస్తాడు. సీత తండ్రి పేరేంటి? సీతమ్మ తండ్రి పేరు? తండ్రి జనక మహారాజు. జనక మహారాజు భార్య పేరేంటి? జనక మహారాజు రాజ్యం పేరేంటి? మిథిలి. జనక మహారాజుకి సీతమ్మ వారు ఎక్కడ దొరికారు? భూమి లోపల. సీతమ్మకి ఎంతమంది చెల్లెళ్ళు ఉన్నారు? వాళ్ళ నేమ్స్ చెప్పు. 3. ఎవరెవరు వాళ్ళు చెప్పు. మాండవి, శృతకీర్తి, ఊర్మిళ. లక్ష్మణుడు ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? ఊర్మిళ. భరతుడు ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? మాండవి. శత్రుఘ్నుడు ఎవరిని వివాహం చేసుకున్నాడు? శృతకీర్తి. రాముడు సీతమ్మ వారిని ఎలా వివాహం ఆడాడు? ఎలా పెళ్లి చేసుకున్నాడు సీతమ్మ వారిని? రాముడికి విద్యాబుద్ధులు నేర్పించిన గురువు ఎవరు? వశిష్ఠ మహర్షి. కైకేయి దశరథుని 2 వరాలు కోరుకుంటుంది కదా, ఆ వరాలు ఏంటి? రాముడు 14 months అరణ్యవాసంలో ఉండాలి, ఇంకా ఎప్పటికైనా భరతుడే రాజు కావాలి. అలాగే అసలు కైకేయికి చెప్పుడు మాటలు చెప్పింది ఎవరు? మందార. సరే, రాముడు వారు అరణ్యవాసం వెళ్ళిన తర్వాత సీతమ్మ వారిని ఎవరు ఎత్తుకెళ్లారు? సీతమ్మ వారిని ఎత్తుకెళ్ళింది ఎవరు? రావణాసుడు. రావణాసురుడి చెల్లెలు ఎవరు? రావణాసురుడి చెల్లెలు శూర్పణఖ చెవులు ముక్కు కోసింది ఎవరు? లక్ష్మణుడు. సీత రావణాసురుడు లంక రాజ్యం పేరేంటి? రావణాసురుడు రాజ్యం లంక. రావణాసురునికి ఎంతమంది తమ్ముళ్ళు? 2. వాళ్ళ పేర్లు చెప్పు. కుంభకర్ణుడు, విభీషణుడు. రావణాసురుడు సీతమ్మ వారిని ఎత్తుకెళ్ళిన తర్వాత సీతమ్మ వారి జాడ కనిపెట్టడానికి రాముడికి సహాయం చేసింది ఎవరు? జాంబవంతుడు. హనుమంతుడు. సుగ్రీవుని అన్న పేరేంటి? సుగ్రీవుడు అన్న పేరు బాలి.